ఇప్పుడే నిద్రలో నుంచి లేచి వీడియో తీస్తున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులు నా చిన్ని సబ్స్క్రైబర్స్ కి అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి గోదావరికి వెళ్లి గోదావరి స్నానం చేసేసిన తర్వాత నీట్ గా కొత్త బట్టలు వేసుకొని శివుని దర్శనానికి అయితే వచ్చేసాను. ఈ భూమండలం మీద ఆ మహాశివుని భక్తులు ఎంతమంది ఉన్నారో నాకు ఈ రోజే అర్థమైంది. ఎందుకో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూసే. టెంపుల్ కి వెళ్లి ఆ శివుని దర్శనం చేసేసుకున్న తర్వాత ఆ టెంపుల్ ఎదురుగానే ఈ మహాలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివునికి ఎన్ని నామాలు అయితే ఉన్నాయో అన్ని నామాల లింగాలు పెట్టారు. ఆ చిన్ని లింగాల పక్కన ఒక రూమ్ లాంటిది ఉంది. ఆ రూమ్ లో స్వర్గం ఎలా ఉంటుందో, నరకం ఎలా ఉంటుందో, మన కలియుగం ఎలా ఉండేదో, ద్వాపర యుగం ఎలా ఉండేదో అన్ని కళ్ళకు కట్టిన బొమ్మల రూపంలో మనకు చూపించారు. మహాశివరాత్రి రోజు నాడు ఎవ్వరి నోటి నుంచి నాకు ఆకలి అనేది వినిపించకుండా మా ఊరి మొత్తం ప్రసాదాలతో అన్న సంతర్పణలతో నిండిపోయింది. అందుకే ఈ భూమి మీద శివుని భక్తులు ఎంతమంది ఉన్నారో అస్సలు మనం లెక్కించలేము. శివరాత్రి నాడు మన ఇంట్లో చనిపోయిన పెద్దవాళ్ళకి మూలాన పిలుస్తారు. తిన బేబీ బాయ్ బేబీ గర్ల్ గెస్ట్ చేసి చెప్పని చూద్దాం. ఈ షార్ట్ ఇక్కడతో అయిపోలేదు, దీనికి కంటిన్యూగా లాంగ్ వీడియో కూడా ఉంది. నా కోసం ఈ షార్ట్ కి 1000 లైక్స్ అయితే చేసేచ్చు కదా. హర హర మహాదేవ్, శంభో శంకర. బాయ్ బాయ్, ఆల్ ఈస్ వెల్.